సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కత్తి శ్రీహరి అండి. సార్ నేను ఉలవపాడు మండలం ఎస్టీసీఎల్ అధ్యక్షుడిని. నిన్న ఎస్టీ యానాదిలో ఎవరైతే కరేడు గ్రామ పంచాయతీ సంబంధించి ఆవాస గ్రామం ముందు రామకృష్ణపురం వాళ్ళు సబ్ కలెక్టర్ గారిని హిమవంశీ సార్ గారిని కందుకూరులో కలిసి, సార్ మేము కరేడ్ మా ఊరి దగ్గర నిర్మాణం చేయబోయే ఇండోసోల్ కంపెనీకి మా పొలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మా గ్రామాన్ని తీసే విధానంలో కూడా మేము పూర్తిగా సహకరిస్తున్నాము. మేము ఆల్రెడీ భూములు ఇచ్చినాము, మాకు డబ్బులు కూడా పడిపోయినాయి. మేము ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేసి ఒక అర్జీ ఇచ్చారు. సబ్ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అదే గ్రామానికి సంబంధించి మరికొందరు వ్యక్తులు రామచంద్ర యాదవ్ గారిని నిన్న ఆయన విజయవాడ నుంచి పుంగనూరుకి వెళ్ళే ప్రయాణం దారి మధ్యలో మీ నేషనల్ హైవే దగ్గర ఒక హోటల్ దగ్గర ఆపి, ఎలాగైనా సరే ఈ ఉద్యమంలో మీరు పాల్గొని ఈ భూసేకరణను ఆపాలా అనేసి కొంతమంది కలిశారనేసి ఒక న్యూస్ వచ్చింది. సో ఇప్పుడు ఈ విషయము ఒక ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా మీకు తెలుసా? నిన్న సెల్లో చూసానండి. నేను చూస్తే వీళ్ళు పోయి మేము పెద్ద ఇదని చెప్పని మేము హైదరాబాద్ పోయి వచ్చాము అది ఇదని ఒక ముగ్గురు లేడీస్, ఒక అమ్మాయి చెయ్యి ఎరగొట్టిన వాళ్ళు, వాళ్ళకి బాధాకరంగా చేసిన వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని మళ్ళీ మేము తీసుకొచ్చాము అది ఇది అని చెప్పుకోవటం చాలా దారుణమైన పరిస్థితి. ఓకే, ఇక చెయ్యి ఎరగొట్టి కూడా వాళ్ళు మేము అమాయకులమి, మేమేమి తెలీదు, మమ్మల్ని కావాలని టీడీపీ పార్టీ వాళ్ళు పెట్టారు అని చెప్పటం చాలా దారుణమైన పరిస్థితి. ఆమె మేము టీడీపీ వార్డు మెంబర్ అని కూడా చెప్పింది ఆమె, ఒక ఆమె కానీ ఆమె వార్డు మెంబర్ అయితే ఇప్పుడు ఇన్ని పార్టీ కార్యకలాపాల్లో పంచాయతీలో జరిగే ప్రతి విషయంలో కూడా ఆమె కనీసం ఒక సంతకం కూడా లేదు ఏ మీటింగ్లో కూడా. ఆమె మళ్ళీ ఇలా 10 మందిలో ఎలా చెప్పుకోవడం, అధికారులు వచ్చినప్పుడేమో ఒక కందుకూరు సబ్ కలెక్టర్ గారిని, ఒక సబ్ కలెక్టర్ ఒక ఐఏఎస్ కేడర్లో ఉన్న వాళ్ళని కూడా సాదా సీదా మనుషుల్లాగా మాట్లాడి ఎట్లంటే అట్లా దారుణంగా మాట్లాడే పరిస్థితుల్లో వచ్చారంటే, వాళ్ళ వెనక రామచంద్ర యాదవ్ అనే ఒక బీసీ నాయకుడు, ఒక పార్టీ కొత్తగా పార్టీ పెట్టిన అతన్ని రాజకీయ ప్రలోభాలకి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ చేత ఏ విధంగా మాట్లాడిచ్చాడు. అంతేగాని ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎందువల్ల వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఊరకనే వేరే వాళ్ళని పెట్టాలంటే పెట్టరు కదా. అటువంటప్పుడు వీళ్ళని దేశపోయి పెట్టినందుకు లేనిపోయిన మాటలని పుకార్లుగా చెప్పించి, వాస్తవానికి ఆమె ఇప్పటికీ చేతకి బ్యాండేజ్ చేసుకొని రాడ్లు ఫిట్టింగ్ చేసుకొని అటువంటి ఆమెని ఆడబడినకి వీళ్ళు ఏదో దారుణాలు చేసిన వాళ్ళని అమాయకులలాగా చిత్రీకరించడం వీళ్ళ సాంస్కృతిగా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అంటే అంతా రాజకీయ ప్రలోభం కోసం ఇవన్నీ చేయడం. కానీ మాకు ఈ కొంతమందికి భూములు ఇచ్చిన వాళ్ళకి మొత్తానికి డబ్బులు పడ్డాయి. ఈ మిగిలిన విషయాలు మొత్తం కూడా సబ్ కలెక్టర్ గారు మాకు క్లియర్గా చెప్పారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చు 25,000 రూపాయలు డబ్బులు ఇస్తాము అంటే ఇక్కడి నుంచి అక్కడ పోయేదాన్ని బిల్లు కంప్లీట్ చేసుకున్నప్పుడు తర్వాత మరలా ఒక సంవత్సరానికి వచ్చి 36,000 రూపాయలు జీవనోపాధికి ఇస్తామన్నారు. 6.5 లక్షల డబ్బులు ఇస్తామన్నారు. ఇక్కడున్న ఇంటికి డబుల్ అమౌంట్గా ఇస్తామన్నారు. 10 లక్షలు ఇంటికి 20 లక్షలు. 5 ప్రభుత్వం తరఫున కట్టుకున్న ఇళ్లలో ఎక్కువ శాతం మా గిరిజనులు ప్రభుత్వం తరఫున కట్టిన ఇళ్ళు. ఆ ఇళ్లలో కూడా మినిమం 3 లక్షల రూపాయలు యాల్యుయేషన్, 3 6 లక్షలు ఇస్తామన్నారు. పిల్లకాయలు ఎవరైనా చదువుకొని ఉంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ని ఉపయోగించుకొని వాళ్ళకి మంచి ఇదిగా స్కిల్ అనేది లేకపోయినా కూడా వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మరలా ఉద్యోగాలు ఏర్పాటు చేపిస్తామని చెప్పారు. ఇంకా అంతకంటే మాకు ఎటువంటి ఇది లేదు. కానీ బైపాస్ పెట్టేంటూ స్థలం కావాలంటే ఇప్పుడు గది వచ్చి ప్రైవేట్ వ్యక్తులు కొనాలన్నా గది వచ్చి 1 లక్ష రూపాయలు, 30 గదులు స్థలం ఇస్తామన్నారు. 30 గదుల స్థలం అంటే 30 లక్షల రూపాయలు ఇల్లు స్థలం వాల్యుయేషన్. ఈ ఒక 6.5 లక్ష ఇక్కడ పాత ఇంటికి నష్టపరిహారం పోతే ట్రాన్స్పోర్ట్ ఖర్చు 25,000, సంవత్సరానికి వచ్చి 36,000 రూపాయలు ఈ బెనిఫిట్. 18 సంవత్సరాలు నిన్నోడి కన్నా ఫ్లాట్, పెళ్ళి అయినా పెళ్లి కాకపోయినా, పెళ్ళి అయిన ఒక్కొక్క ఇంట్లో 2-3 కుటుంబాలు ఉంటాయి మా గిరిజనులు స్థలాలు లేక. అటువంటి వాళ్ళు అందరూ లబ్ధి పొందుతారు. దానివల్ల మాకు ఎలాంటి అభ్యంతరం ఏం లేదు. మా దీని ప్రయోగాలు అన్నిటి వల్ల మా వాళ్ళు మంచి హైవే అమ్మిటికి పోయి వాళ్ళ జీవనోభివృద్ధి బాగా డెవలప్మెంట్ అయ్యేదానికి మంచి అవకాశాలు ఉన్నాయని మేము కోరుకుంటున్నాం. ఓకే, అంటే ఒక ఎస్టీ యానాదికి సంబంధించిన మండల అధ్యక్షుడిగా ఇన్ని అవాంతరాలు జరుగుతుంటే
ఏనాడైనా కానీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలవడం కానీ ఇలా జరుగుతుంది, ఇలా ఉంది పరిస్థితి, మీరు మాతో పాటు శ్రేయానికి రండి, మాకు న్యాయం చేయండి అని ఎప్పుడైనా వాళ్ళు రావడం జరిగింది? వాళ్ళు అడిగే మాటలు అవి న్యాయబద్ధంగా ఉంటే మేము అన్ని సహకరిస్తాం. వాళ్ళు అడిగే మాటలు కానీ వాళ్ళు చేసే ప్రవర్తన కానీ న్యాయబద్ధంగా లేవుగా. అటువంటిప్పుడు మా కాడికి వచ్చి అడిగే అవకాశాలు కూడా వాళ్ళకి లేవు కాబట్టి రాలేదు. రాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.